సూక్ష్మంగా యోగ సాధనలో మనసును బుద్ధిని ఏకాగ్రతపరుచుకొని అక్కడ దర్శించేది కూడా మన స్వరూపాన్ని. కాకపోతే అక్కడ కొన్ని అలౌకికమైన శక్తులు రావడం వల్ల, దూరదృష్టి రావడం వల్ల, దూర శ్రవణం రావడం వల్ల, ఆకాశ గమనం రావడం వల్ల కొంత సాధకుడికి ఓహో ఇది ఉన్నతమైన దశ, అమూల్యమైనటువంటి స్థితి అని చెప్పి అందరూ కూడా యోగాన్ని ఎక్కువగా కొనియాడతారు. ఒక అద్భుతమైనటువంటి అలౌకిక శక్తులు రావడం వల్ల దానికి ఎంతో ప్రిఫరెన్స్ యోగులు ఇస్తారు. అయితే ఇక్కడ శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారంలో సాధనం ఏమిటంటే శ్రవణము, మననము, నిధి ధ్యాసన సాక్షాత్కారం. ఇది సూక్ష్మంగా నీవు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమై ఉన్నావు అని వేదముల ప్రమాణముతో, శృతుల ప్రమాణముతో అహం బ్రహ్మస్మి అని ఉపదేశ వాక్యాన్ని సద్గురువు పరిపక్వత కలిగినటువంటి శిష్యులకు మహావాక్య విచారణ చేసినప్పుడు మరి తనకన్నా నాకన్నా అన్యముగా ఉన్న బ్రహ్మం ఎక్కడో కాదు, అది నేనేనని చెప్పి శ్రవణం చేసి సంశయాలను తొలగించుకొని, తర్కము ద్వారా సంశయాలను తొలగించుకొని నిధిధ్యాసన నా స్వరూపమే కదా, నేను బ్రహ్మమునై ఉన్నానని చెప్పి మాటి మాటికి మనసు అటు ఇటు పోతూ ఉన్న మనసుకు సాక్షిగా ఉండడం జరుగుతుంది జ్ఞానయోగములు. యోగాల్లో మనసును వశం చేసుకోవడం ఉంటుంది, మనసును అదుపు చేసుకోవడంలో ఉంటుంది. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ వేదాంత ప్రవచనాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం సుబోధ రత్నాకరం అనేటువంటి సద్గ్రంథములో సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు యోగము లేని జ్ఞానము, జ్ఞానము లేని యోగము ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించలేవు అని చెప్పి తిరుమల గోగర్భములో తపస్సు చేసే కాలంలో వారికి తపస్సు 12 సంవత్సరాలు అయిన తర్వాత అంతర్ప్రబోధముతో 52 గ్రంథాలను రచించారు. వాటిల్లో మొట్టమొదటి సంపుట శుష్క వేదాంత తమో భాస్కరం. అదే పరిమాణంలో గ్రంథాలు ఎన్నో వెలువడ్డాయి. ఇక రెండోది మనకు సుబోధ రత్నాకరం. అందులో యోగము లేని జ్ఞానము, జ్ఞానము లేని యోగము ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించలేవు. ఈ రెండు ఏ సాధకుడికి, ఏ మహాత్ముడికి, ఏ మహాతల్లికి కలిగి ఉండునో వారికి తొందరగా ఆత్మప్రబోధము కలిగి తీరును అని చెప్పి గురుదేవులు మహర్షి మలయాళ స్వాముల వారు సెలవిచ్చారు. ప్రియ ఆత్మబంధువులారా, మీరు అనుకోవచ్చు, స్వామి మీరు క్రియాయోగాన్ని చెప్పారు, ఆత్మ విచారణ చెప్తూ ఉన్నారు, అయితే మేము ఏది మేము చెయ్యాలి, యోగాన్య, జ్ఞానాన్య, మంత్రజపాన్య అన్నటువంటి సందేహం మీకు కలగవచ్చు. అందుకనే మనకు శాస్త్రమే ప్రమాణం, శాస్త్రమే ప్రామాణికం కూడా. భగవద్గీతలో జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణపాన వాయువులను స్తంభింపజేసి మనసును బుద్ధిని స్వాధీనమనర్చుకొని భ్రూమధ్యమునందు దృష్టి నిలిపిన వాడే మోక్షాశక్తుడు అని చెప్పి కూడా భగవద్గీతలో మనకు చక్కగా అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మనం ఎందరో మహానుభావులు ప్రవచనాన్ని వింటున్నాము. ఎందరో ఎన్నో ధ్యాన కేంద్రాలను, ఆత్మ విచారణను ఎన్నో కొనసాగిస్తున్నారు. అందరూ కూడా మంచివారు. మానవ సమాజాన్ని ఒకవైపు ఉద్ధరించాలనేటువంటి ఆకాంక్ష వారిలో ఉన్నది కనుకనే ఇన్ని విధములైనటువంటి ప్రవచనాలు మనకు అందిస్తున్నారు. గడిచిన కాలంలో ఇంత టెక్నాలజీ కానీ, ఇంత
త్వరితముగా బ్రహ్మజ్ఞానం ప్రబోధించే విధానం కానీ ఆనాటి కాలంలో సౌకర్యం తక్కువగా ఉండేది. ఈరోజు సెల్ ఫోన్ల ద్వారా, మరి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మరి అందరూ కూడా ఏమి కావాలన్నా కూడా మనకు చక్కగా ఈ యంత్రయుగంలో మనకు అందుతూ ఉన్నవి. కాబట్టి ఈ రూపంలో, సెల్ ఫోన్ల రూపంలో ఉన్నది కూడా భగవంతుడేనని చెప్పి మనం విశ్వసించి ఈ కలియుగ ధర్మంలో ఇటువంటి యంత్రాలను, ఇటువంటి విధానం మనకు ఈరోజు అందుబాటులో రావడం అనేటువంటిది కూడా ఇది పరమాత్మ సంకల్పమే కానీ వేరు కాదు. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మనము కాశీ విశ్వేశ్వరుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం కనుక వారి యొక్క అనుగ్రహం వలన మనందరికీ కూడా ఆత్మసాక్షాత్కారం కలిగి మన యొక్క యథార్థమైనటువంటి మన స్వరూప జ్ఞానాన్ని ఈ జన్మలోనే సంపాదించుకొని ఆ ఈశ్వరుని యందు అనన్య భక్తి చేత అంతఃకరణను శుద్ధి చేసుకొని బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందాలని, యావత్తు మానవజాతిని కూడా పరమేశ్వరుడైనటువంటి ఆ కాశీ విశ్వనాథుడు మనల్ని అనుగ్రహించాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఈ ప్రప్రథమున ఈరోజు ఈ ప్రవచనములో ధ్యానయోగం, అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ప్రాణపాన వాయువులను స్తంభింపజేసి మనసును బుద్ధిని స్వాధీనమర్చుకొని దృష్టిని భ్రూమధ్యమునందు స్థాపించినటువంటి వాడు మోక్షాసక్తుడని చెప్పబడను అని భగవద్గీతలో మరి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ యోగాన్ని గురించి చక్కగా స్పష్టంగా మనకు అందజేశాడు. అయితే 18 అధ్యాయాల్లో కూడా బ్రహ్మ విద్య, యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే అనేటువంటి ఈ విషయాన్ని ప్రతి అధ్యాయానికి ఒక యోగ శబ్దాన్ని చక్కగా నిర్వచించారు పరమాత్మ. అయితే ఇక్కడ యోగము అనేటువంటి శబ్దానికి గడిచిన కాలంలో పతంజలి మహర్షి, కపిలి మహర్షి వీళ్ళంతా యోగపరంగా మనకు అందజేశారు. అయితే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం అనేటువంటి శబ్దాన్ని వాడాడు. సాంఖ్యము అంటే లెక్క, జ్ఞానం, విచారణనే అక్కడ మనం తీసుకోవాలి. ఎందరో సాంకేతిక నిపుణులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, తత్వ జిజ్ఞాసువులు, పవిత్రమైనటువంటి స్తోత్రీయులు, బ్రహ్మనిష్ఠులు అందరూ కూడా ఈ ప్రవచనాన్ని వింటూ ఉండవచ్చు. నాకున్న పరిజ్ఞానంలో ఈ ఉపాధి నుండి పరమాత్మ పలికించినటువంటి ఆ వాక్యాలనే నేను మీ ముందు మనవి చేసుకుంటున్నాను. ప్రియాత్మ బంధువులారా, మరి యోగము అనగా యోగ శాస్త్రాల ప్రకారం అయితే మనసును అదుపు చేయమంటాయి యోగాలన్నీ కూడా. మనసు గత జన్మలో చేసుకున్నటువంటి అనేక సంచిత ప్రారబ్ధ ఆగామ్య కర్మలు ఉండడం వల్ల, మాలిన్యం ఉండడం వల్ల ఈ మనసు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా పరిణతి చెందుతూ ఉంటుంది, సికాకు పడుతూ ఉంటుంది, మరి వ్యాకులతతో ఉంటుంది, చాంచల్యంగా ఉంటుంది. అయితే అందుకని అందరికీ కూడా ఒకే తూరి ఆత్మపరిజ్ఞానం ఉండదు కనుక అందుకనే భగవంతుడైనటువంటి దయామయుడైనటువంటి పరమేశ్వరుడు 2 మార్గాలను ప్రవేశపెట్టాడు. ఒకటి యోగము, 2 జ్ఞానము. అందుకనే గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు మనకు చారిత్రక పరంగా తెలిసినప్పటికీ ఎక్కడో కొందరు మాత్రమే జ్ఞానయోగులు కనిపిస్తారు. కడవాళ్ళంతా కూడా యోగ సంబంధమైనటువంటి విషయాలలో యోగ మార్గాన్ని ఎక్కువగా లోకానికి అందజేశారు మన పూర్వీకులు. అందులో ఇప్పుడు ధ్యానము, యోగము, జ్ఞానము వీటి గురించి మనకున్న పరిజ్ఞానంలో మన సద్గురుదేవులు విద్యా ప్రకాశానంద గిరిస్వాములు వారు సమాజానికి అందించినటువంటి, శిష్యులకు అందించినటువంటి విషయాలను శ్రవణ, మనన, నిధిధ్యాసన సాక్షాత్కారాలను గురుదేవులు చక్కగా ఎందరికో సుఖబ్రహ్మాశ్రమంలో చక్కగా వచ్చినటువంటి శిష్యులైతేనేమి, భక్తులైతేనేమి అందరికీ కూడా నిరాడంబరముగా వారు జీవించి ఉన్నంతకాలము ఎప్పుడూ కొన్ని వందల మందికి ప్రబోధ జరుగుతూ ఉండేది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే పోయేవాళ్ళు పోతూ ఉండేటువంటి వారు. నా భవతో నా భవిష్యతి గీతా మకరందాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నలుమూలలా వ్యాపింపజేసినటువంటి వారు పూజ్యులు మహర్షి
విద్యా ప్రకాశానంద స్వాముల వారని మనం మరొక తూరి అనుకోక తప్పదు. కాబట్టి ప్రియ ఆత్మ బంధువులారా, ఈ ధ్యానము అనేటువంటి దాన్ని మనకు భగవద్గీతలో దృష్టిని నాసికాగ్రమనందు నిలిపి, నాసికాగ్రము అంటే భ్రూమధ్యం అని ఒక అర్థం ఉంది. నాసికము అంటే ముక్కు కొనను చూడమని ఒక అర్థం చెప్తారు, భ్రూమధ్యమును చూడమని ఒక అర్థం చెప్తూ ఉన్నారు యోగ పరిభాషలో. ఎట్లయితేనేమో నాసికాగ్రమం అంటే ముక్కు పైభాగమునని ఒక అర్థం ఉంది, ముక్కు చివరనని ఒక అర్థం ఉంది. ఎట్లయితే నేను ముక్కు చివరన దృష్టి నిలిపినప్పుడు బాహ్య విషయముల యందు మనసు పోక మెల్లమెల్లగా అంతర్దృష్టి పైకి వెళ్ళినప్పుడు భ్రూమధ్యమునకు దృష్టి ప్రసరించడమే ఇందులో ఉన్న అంతరార్థం. చూడండి, యోగ పరిభాషలో ఎన్నో అర్థాలు ఇమిడున్నాయి. వాటిని వెంటనే మనం స్వయంగా నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం వస్తుంది. అందుకని భ్రూమధ్యమును చూడడం ఎంతో కష్టతరమైనటువంటిది. సహస్రారం పైన దృష్టి నిలిపి చేసుకోమంటారు. అయితే భ్రూమధ్యమును చూడడం అంటే కళ్ళు మూసుకొని అర్ధ కన్నుతో అర్ధ లిమిలిత నేత్రముతో ఆ భ్రూమధ్యమునందు భావిస్తూ ఉండడం అనే ఇందులో అంతరార్థం. సీతారామాంజనేయ సంవాదంలో చక్కగా నాసికాగ్రమును అర్ధ నిమిలిత నేత్రం అంటే అరకన్నుతో బాహ్యాన్ని చూడకుండా అర్ధనేత్రములతో చూడమని కూడా ఒక అర్థాన్ని మనకు అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, ఇంద్రియములు శాంచల్యంగా ఉంటాయి. ఇంద్రియములనగా కన్ను, ముక్కు, చెవి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటిని అభ్యాసం వలన రోజు దినదిన క్రమేపీ మనం ఆసనం వేసుకొని చక్కగా అందులో సుఖాసనంగా కూర్చొని దృష్టిని ఒకేతూరు భ్రూమధ్యమున ఉంచలేం కనుక ఆ నాసికాగ్రమనందు నాసిక చివరన చూస్తూ భ్రూమధ్యములో దృష్టిని నిలుపుతూ ఏకాగ్రతను పొందినప్పుడు అది మనకు ధ్యానం అవుతుంది. ఆ ధ్యానం పరోక్షమే అవుతుంది. అయినప్పటికీ కూడా పర్వాలేదు, ధ్యానయోగి ఉపాసన కిందికి వస్తాడు. అయినా కూడా పర్వాలేదు. ఉపాసన అనగా మనం ఆషామాషా పని కాదు, అందరూ చేసేటువంటిది కాదు. ఎందరో గొప్ప నిష్ఠాపరులై గొప్ప శ్రద్ధావంతులై ఈ ఉపాసనా మార్గాన్ని చక్కగా అవలంబించి జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి వాళ్ళలో గడిచిన కాలంలో కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కామాక్షి అమ్మవారిని ధ్యానం చేశారు. చక్కగా ధ్యానముతో పాటు జ్ఞానాన్ని కూడా విచారించారు. అందుకనే వారికి అంత గొప్ప పేరు వచ్చినది. ఏమని? నడయాడు దేవుడు, దైవం మానుష రూపేణ అన్నట్టుగా మరి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అది నిరూపణ చేశారు. వారు ఎక్కువ ఉపాసనను చక్కగా అందజేశారు. చాతుర్మాస్య వ్రతాలనైతేనేమి, పూజలైతేనేమి, హోమాలైతేనేమి అన్నీ కూడా చక్కగా ఆచరించి సమాజానికి అందజేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఈరోజు కదా మనం ఒక జ్ఞానమే గొప్పదని, యోగమే గొప్పదని, మంత్రజపమే గొప్పదని, ప్రాణాయామమే గొప్పదని మన బుద్ధికి తోచినట్లు మనము పరిపరి విధాలుగా మనం ఊహించుకుంటున్నాం. ఇందులో ఊహించుకోవడంలో తప్పు లేదు. అందుకనే పరమాత్మయే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఒక సద్గురువుల యొక్క జన్మను తీసుకున్నారు, జగద్గురువులుగా కూడా జన్మ తీసుకున్నారు. అందుకని అటువంటి జగద్గురువులు ప్రబోధించినప్పుడు మాత్రమే యథార్థమైనటువంటి ఆత్మతత్వం మనకు అలవడుతుంది. ప్రియాత్మ బంధువులారా, ధ్యానయోగము ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది అంచెలంచెలుగా జరుగుతుంది. అది కొన్ని సందర్భాల్లో ధ్యానయోగి బాగా ప్రగాఢంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ షట్చక్రాలనేటివి కూడా వాటంతట అవే జాగృతి కలిగి ధ్యానయోగం సంపూర్ణముగా అభ్యసించినటువంటి వాళ్ళలో కొన్ని అలౌకికమైన శక్తులు కూడా మనం దర్శిస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పండో ఫలమో ఇచ్చి ఆశీర్వాదం చేస్తే ఆ యొక్క ఆశీర్వాద ప్రభావం వల్ల మనకు ఫలితం ప్రాప్తిస్తూ కూడా ఉంటుంది. ఎట్లయితేనేమి మనకు సనాతన కాలము నుండి ఒకవైపు ధ్యానయోగము, ఒకవైపు జ్ఞానయోగము, మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము అనేటివన్నీ కూడా యోగ పరిభాషలో ఎక్కువ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ మేము చెప్పేటువంటి విషయాలన్నీ కూడా యోగానికి సంబంధించినటువంటివి. అయితే యోగము అనగా ఏమిటి అని నిర్వచనం మన పూర్వీకులు అందజేశారంటే, జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము, జీవ బ్రహ్మైక్య రాజయోగము. ఈ అక్కడ యోగము చేత
మనసును అదుపు చేసుకొని ఆ మనసును మరి ఎక్కడ స్థాపించాలి అంటే భ్రూమధ్యమన అంటే ఒక లిమిటేషన్ ఏర్పడుతుంది, ఒక పరిధి నేర్పంచుకున్నట్టే. అందువల్ల ధ్యాన యోగులకు అందరికీ కూడా క్రమముక్తి కలుగుతుందని చెప్పి గడిచిన కాలంలో జగద్గురు శంకరాచార్యులు వారి భాష్యాల్లో చక్కగా స్పష్టంగా అందజేశారు. ఉపాసనా ఫలితాన్ని సంతరించుకున్నటువంటి వాళ్ళంతా కూడా సత్యలోకానికి వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలంలో బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని ఛేదించుకొని పైకి వెళ్ళి శుక్ల మార్గంలో వెళ్ళి సత్యలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని యొక్క పగటి వేళ వారి దగ్గర ఆత్మవిచారణ చేసుకొని ఆ బ్రహ్మదేవుడు ముక్తిని పొందే సమయంలో 1000 మహాయుగాలు గడిచిన తర్వాత తాను ఆ పరబ్రహ్మమునందు లయమయ్యేటప్పుడు ఈ జీవులందరినీ తనతో పాటు ముక్తికి తీసుకువెళతాడు అని చెప్పి ఉపనిషత్తుల్లోనే స్పష్టంగా మనకు అందజేశారు మన పూర్వీకులు. ప్రియాత్మ బంధువులారా, ధ్యానయోగం అనేటువంటిది మనం అనుకున్నంత సులభమైనటువంటి మార్గం కాదు. మనం పురాణాలను, శాస్త్రాలను, ఉపన్యాసాలను విన్నప్పుడు జ్ఞానమే గొప్పది, దానికి మించింది లేదు, జ్ఞానాదేవత్ కైవల్యం అని చెప్తూ ఉంటారు మహాత్ములు. రెండోది అవసరం లేదు, కేవలం ఆత్మవిచారణ చేసుకుంటే చాలు, ఆత్మవిచారణ వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. ఈ మాట సత్యమే, 100కి 100 పాళ్ళు సత్యమే. అయితే ఎవరికి జ్ఞానయోగం అబ్బుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం సద్గురువుల ద్వారానే శ్రవణం చేయాలి. వారికి ఉత్తమాధికారులై ఉండి సంస్కారాలు పరిపాకము చెందుండి మల విక్షేప ఆవరణం, మలము విక్షేపము తొలగి ఆవరణ దోషం ఒక్కటి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకి సద్గురువుల ద్వారా కేవలము వాక్యార్థ విచారణ అధ్యవసాన నివృత్తా హి బ్రహ్మావగతి అని బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారే స్పష్టంగా అందజేశారు. వాక్యార్థ విచారణ అధ్యవసాన నివృత్తా హి బ్రహ్మావగతి, కేవలం మహావాక్య విచారణ వలనే ఈ మల విక్షేపం అనేటువంటి 2 దోషాలు తొలగినటువంటి వారికి, ఆవరణ దోషం ఒక్కటే ఉన్నటువంటి వారికి, ఆవరణం అంటే తానెవరో తెలియకపోవడం, ఈ ఆవరణ దోషం అనేది కేవలం వేదాంత విచారణ వలన, సద్గురు ప్రబోధ వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి మనకు ఉపనిషత్తుల్లోనే స్పష్టంగా అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, అందుకనే అంతటి సామర్థ్యము, అంతటి ఏకాగ్రత, అంతటి జిజ్ఞాస మనకు ఉండదు కనుక పూజలు ప్రారంభించారు, వ్రతాలు ప్రారంభించారు, యజ్ఞయాగాదులు ప్రారంభించారు. ఇవన్నీ మానవ జాతిని ఉద్ధరించడం కొరకు, మానవ జన్మ సంస్కరణం కొరకు వీటిని స్పష్టంగా అందజేశారు. ఇవి కానీ లేకపోతే మానవుడు తరించేదానికి ఆస్కారం చాలా తక్కువగా ఉండేటువంటిది. అందుకని గడిచిన కాలంలో యోగాన్ని ఎక్కువగా అభ్యాసం చేసుకున్నారు, ఆ యోగ అనుభవాన్ని పొందగలిగారు. ఇప్పుడు యోగము అన్నటువంటి దానికి అర్థం ఏమిటంటే చక్కగా శరీరమును కదలకుండా కూర్చోబెట్టడం, ఇంద్రియములను అటు ఇటు చాంచల్యం లేకుండా, అది అభ్యాసం ద్వారా కావచ్చు, ప్రాణాయామం ద్వారా కావచ్చు, మంత్రజపం ద్వారా కావచ్చు, మనసును ఏకాగ్రతపరిచి ఆ మనసును అటు ఇటు వెళ్లకుండా నిలిపి పరోక్షంగా నేను ఆ భగవంతుని యందు నా మనసును సంలగ్నం చేయుచున్నాను అని చింతన చేస్తే ఎక్కడైతే చింతన ఉంటుందో అది ఉపాసన అవుతుంది. సూక్ష్మంగా మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఎక్కడైతే భావిస్తామో ఆ బ్రహ్మము నేనేనని భావన చేస్తామో అది కూడా ఉపాసన కిందకే వస్తుంది. అందుకని భావించడం వేరు, దాన్ని యథార్థముగా శ్రవణ మననాదులతో గుర్తించడం వేరు. భావించే దగ్గర సూక్ష్మంగా అంతఃకరణ ప్రేరణ ఉంటుంది. అయితే అంతఃకరణకు సాక్షిగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని భావన అనేది ఉపాసన కిందకు వస్తుంది, ధ్యానం కూడా ఉపాసన కిందకు వస్తుంది, యోగం కూడా ఉపాసన కిందకు వస్తుంది. అయినా పర్వాలేదు, ఎంతో గొప్ప సామర్థ్యం ఉంటేనే కానీ ఈ యోగాభ్యాసం కూడా మనము చేయలేము. పూర్వజన్మ సుకృత విశేషం ఉంటేనే బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని వదిలే సామర్థ్యం కూడా సాధకులకు వస్తుంది. మీరు నేను అనుకున్నంత సులభం కాదు ఇది. అందుకని తనకన్నా అన్యముగా బ్రహ్మాన్ని ఆరాధన చేయడము, ఉపాసన చేయడము, ధ్యానము చేయడము, యోగం చేయడం వల్ల దానికి ఫలితం ఏమిటి అంటే క్రమముక్తి. క్రమంగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని సముఖంలో ఉండి ఆత్మానాత్మ విచారణ శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన సాక్షాత్కారం పొంది ఆ బ్రహ్మదేవునితో పాటు బ్రహ్మదేవుని అవతార సమాప్తిలో ఈ జీవులన్నీ కూడా పరబ్రహ్మంలో కలిసిపోతాయని చెప్పి మనకు శృతి చక్కగా స్పష్టంగా అందజేస్తూ ఉన్నది. అయితే ఇక జ్ఞానం, ఈ జ్ఞానం అనేటువంటిది దీనికి సాధనమేమి, జ్ఞానయోగానికి సాధనమేమి అంటే మీ అందరికీ తెలుసు. ఈనాటి కాలంలో నేను చెప్పడమే కాదు,
అందరికి కూడా సూక్ష్మ బుద్ధి ఉన్నది. ఎన్నో గ్రంథాలు చూస్తున్నారు. ఎందరెందరో మహాత్ములు చెప్పేటి మీరు శ్రద్ధగా వింటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కలియుగంలో కొంత సూక్ష్మబుద్ధి ఉందని కూడా మనం చెప్పుకోవాలి. అయితే సద్గురువుల ద్వారా మాత్రమే మనము ఈ విషయాలను, సత్యాన్ని బాగా మననం చేసుకోవాలి. శ్రవణం చేయాలి, మననం చేయాలి. అందుకని ఇప్పుడు మనము జ్ఞాన విచారణకు సాధనం ఏమిటంటే ఇవి చెప్పుకున్నాం కదా, పూజలు, వ్రతాలు, యజ్ఞములు, సాధనములు, వ్రతాలు, ప్రాణాయామము, మంత్రజపము, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ బహిరంగ సాధనములు, పరంపర సాధనలు. దయవంచి తప్పుగా భావించకండి. పరంపర సాధనలు అయినా పర్వాలేదు, వీటి వలన అమూల్యమైనటువంటి ఆత్మ ప్రబోధం కలుగుతుంది. ఎప్పుడైతే మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకుంటామో ఆ మనసు ఏకాగ్రత పొందినప్పుడు అదే మనం ఏమనుకుంటాం, పరమాత్మలో కలిసిపోయినాము, నాకన్నా పరమాత్మ వేరుగా ఉండాడు అనేటువంటి భావన ఉండడం వల్ల అది మనకు ఉపాసన అవుతుంది. ఆ పరమాత్మ ఎక్కడో కాదు, నా స్వరూపమేనని చెప్పి సద్గురువు ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఇక్కడైతే స్థూలంగా సాధన ఉంటుంది యోగాలకు అన్నిటికీ, ఇక్కడైతే సూక్ష్మంగా శ్రవణ మననాదుల ద్వారా తన స్వరూపాన్ని గురువు ద్వారా విని శ్రవణము చేసి మననం చేసి నిధిధ్యాసన సాక్షాత్కారం. సూక్ష్మంగా యోగ సాధనలో మనసును, బుద్ధిని ఏకాగ్రతపరుచుకొని అక్కడ దర్శించేది కూడా మన స్వరూపాన్ని. కాకపోతే అక్కడ కొన్ని అలౌకికమైన శక్తులు రావడం వల్ల, దూరదృష్టి రావడం వల్ల, దూర శ్రవణం రావడం వల్ల, ఆకాశ గమనం రావడం వల్ల కొంత సాధకుడికి ఓహో ఇది ఉన్నతమైన దశ, అమూల్యమైనటువంటి స్థితి అని చెప్పి అందరూ కూడా యోగాన్ని ఎక్కువగా కొనియాడతారు. ఒక అద్భుతమైనటువంటి అలౌకిక శక్తులు రావడం వల్ల దానికి ఎంతో ప్రిఫరెన్స్ యోగులు ఇస్తారు. అయితే ఇక్కడ శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారంలో సాధనం ఏమిటంటే శ్రవణము, మననము, నిధి ధ్యాసన సాక్షాత్కారం. ఇది సూక్ష్మంగా నీవు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమై ఉన్నావు అని వేదముల ప్రమాణముతో, శృతుల ప్రమాణముతో అహం బ్రహ్మస్మి అని ఉపదేశ వాక్యాన్ని సద్గురువు పరిపక్వత కలిగినటువంటి శిష్యులకు మహావాక్య విచారణ చేసినప్పుడు మరి తనకన్నా నాకన్నా అన్యముగా ఉన్న బ్రహ్మం ఎక్కడో కాదు, అది నేనేనని చెప్పి శ్రవణం చేసి సంశయాలను తొలగించుకొని, తర్కము ద్వారా సంశయాలను తొలగించుకొని నిధిధ్యాసన, నా స్వరూపమే కదా, నేను బ్రహ్మమునై ఉన్నానని చెప్పి మాటి మాటికి మనసు అటు ఇటు పోతూ ఉన్న మనసుకు సాక్షిగా ఉండడం జరుగుతుంది జ్ఞానయోగములు. యోగాల్లో మనసును వశం చేసుకోవడం ఉంటుంది, మనసును అదుపు చేసుకోవడంలో ఉంటుంది. అది యోగ సాధన, ఇది జ్ఞాన సాధన. జ్ఞాన సాధనలో ఎలా ఉంటుందంటే సూక్ష్మంగా తన స్వరూపం మనసుకు, బుద్ధికి, ఇంద్రియములకు అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి స్వరూపము. ఇవి లేకపోతే అవి ప్రకాశించలేవు. అందుకని చైతన్య స్ఫూర్తి నేను, ఇంద్రియములు జడస్వరూపాలు. ఇంద్రియాలు చైతన్యవంతం కావాలి అంటే ఆత్మ యొక్క చైతన్యం వలనే ఇంద్రియములు వాటి వాటి పనులవి చక్కగా సాగిస్తున్నాయి. ప్రియాత్మ బంధువులారా, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం. యోగము, జ్ఞానము. యోగము అనగా మనసును చక్కగా వశపరుచుకొని, ఇంద్రియ చాంచల్యం ఉడిగించుకొని, ఆసనం వేసుకొని కదలకుండా కూర్చొని ఆ మహనీయులు, మహాత్ములు చెప్పేటువంటి ఆ వాక్యం నిజమేనా అని చెప్పి సూక్ష్మ బుద్ధితో, నిధిధ్యాసనతో, ఆ జ్ఞాననిష్టలో తన స్వస్వరూపాన్ని గుర్తించడము జ్ఞానయోగము. ఇటు యోగము ద్వారా మనసును చాంచల్యాన్ని ఉడిగింపజేసుకున్నాము, మనసును, బుద్ధిని ఆధీనం అనర్చుకున్నాము. ఇప్పుడు ఆత్మవిచారణతో నేను బ్రహ్మమునయ్యున్నాను అని చెప్పి సూక్ష్మంగా నిధిధ్యాసన అనే జ్ఞాననిష్టలో తన స్వరూపాన్ని, బ్రహ్మస్వరూపము తన స్వరూపము ఏకమని గుర్తించడమే కలపడం. యోగము ద్వారా కూడా చెప్పిన విషయం అదే. కలపడము అంటే ఆత్మను పరమాత్మలో కలపడం కాదు, మనసును పరమాత్మగా గుర్తించడం. వివేక ప్రజ్ఞయే సమాధి అంటాడు శంకరుల వారు. వివేక ప్రజ్ఞయే సమాధి. నాకెప్పుడూ స్వతసిద్ధముగా నా స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మనసు ప్రాధాన్యం కాదు, నేను ఎప్పుడూ ప్రకాశిస్తున్నటువంటి నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి జ్ఞానమే మూల కారణము అని చెప్పి జ్ఞానయోగులు రమణ మహర్షి, వివేకానంద, మరి రామతీర్థ ఇటువంటి మహాత్ములంతా కూడా జ్ఞానయోగాన్ని అవలంబించి మరి బ్రహ్మము నేనేనని చెప్పి గర్జించారు.
అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి అనుభవవేద్యమైనటువంటి ఆ వాక్యాలను సమాజానికి అందజేశారు. ఇటు వాళ్ళు సాధన చేశారు. ఎవరు? శ్రవణ మనన నిధిధ్యాసన అనే సాధనలు జ్ఞానయోగులు చేశారు. అది ఏకైకమైనటువంటి సాధనం. ఇక యోగములు, జపములు, ప్రార్థనలు ఇవన్నీ కూడా స్థూలంగా మనసును అదుపు చేసుకొని ఒక ప్రక్రియ ద్వారా, ఒక ఆలంబనము ద్వారా, ఓంకార జపము ద్వారా మనసును అదుపు చేసుకొని ఆ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని తన స్వరూపముగా ఆ మార్గం గుండా వచ్చినా కూడా అట్లా వచ్చితే, యోగ మార్గం గుండా వచ్చితే పరోక్షం అవుతుంది. ఆత్మ విచారణ ద్వారా, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా వస్తే అపరోక్షం అవుతుంది. ఆ బ్రహ్మము నేను, నాకెప్పుడూ ప్రాప్తించే ఉన్నది ఆ బ్రహ్మమే నేనని చెప్పి కేవలము గుర్తించడం మాత్రమే. గుర్తించడం క్రియ కాదు, ఉపాసన కాదు. ఎక్కడైతే సూక్ష్మంగా భావిస్తామో, మననం చేస్తామో అవి ఉపాసన కిందకే వస్తాయి. ప్రియాత్మ బంధువులారా, అందుకని యోగము కదలకుండా కూర్చోబెడుతుంది. జ్ఞానము ఆ బ్రహ్మము నేనేనని చెప్పి శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారం అనేటువంటి అపరోక్ష అనుభూతి, ఆ జ్ఞాననిష్టనే నిధిధ్యాసన అన్నారు. సూక్ష్మంగా ఇంద్రియములకు సాక్షిగా ఉండేటువంటి చైతన్యమే నేను దృక్స్వరూపుడునై నాకు ఏమేమి కనపడుతున్నాయో ఇవన్నీ కూడా దృశ్యములై ప్రకాశిస్తున్నాయి. నేననేటువంటి మొదటి తలంపు, నేననేటువంటి ఎరుక లేకపోతే, నేననేటువంటి ప్రజ్ఞ లేకపోతే దృశ్యము నాకు కనిపించేది కాదు. దృశ్యం ఎప్పుడు కనపడుతూ ఉంటుంది, దృక్ ఎప్పుడు దర్శిస్తూ ఉంటుంది. ఈ రెండు సబ్జెక్టులను గురువుల ద్వారా చక్కగా మనం గుర్తించాలి. భగవద్గీతలో మనకు అందజేశారు క్షేత్రము, క్షేత్రజ్ఞ. క్షేత్రము అనగా భూమి దగ్గర నుండి, శరీరము దగ్గర నుండి ఆకాశం వరకు క్షేత్రము. క్షేత్రజ్ఞ అంటే దాన్ని తెలుసుకునేటువంటి యజమాని, జీవుడే. క్షేత్రజ్ఞుడు అనగా జీవుడే. ఈ జీవుణ్ణి బ్రహ్మమునందు ఐక్యము చేయమని యోగాలు చెప్తాయి. ఆ జీవుణ్ణి బ్రహ్మముగా తెలుసుకోమని చెప్పి జ్ఞానయోగం చెప్తుంది. ప్రియాత్మ బంధువులారా, ఒక విధంగా మీకు ఇవన్నీ చెప్పి మీకు ఏది నిజము, ఏది సత్యము, ఏది శాశ్వతం అనేటువంటి ఒక ఆలోచన మీకు కలగవచ్చు. అందుకనే నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే, మీరు ధ్యానం చేసుకోండి, అందులో పరిపాకాన్ని చెందండి, పరిపక్వతను చెందండి. అలాగే మంత్రజపం చేసుకోండి. మంత్రజపం వల్ల కూడా మనకు ఆత్మ ప్రబోధం కలుగుతుంది. ఇక్కడ మనము కష్టే పలి శ్రద్ధతో, భక్తితో, ఆర్ద్రతతో మనం వ్రతం కావచ్చు, ఆత్మ విచారణ కావచ్చు, ఏదైనా కావచ్చు. భగవంతుడు అపరిమితుడు, పరిమితముకు లోనైనటువంటి వాడు కాదు. ఏ ఒక్కదాన్ని అవలంబించైనా మన మనసును విశాలం చేసుకొని సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్వాన్ని ఈ జన్మలోనే మనం పొందాలని, మీరు ధ్యానమైనా చేసుకోండి, యోగమైనా చేసుకోండి, జపమైనా చేసుకోండి, ప్రార్థనలైనా చేసుకోండి, భక్తి ప్రపత్తులతో జీవితాన్ని ముందుకు సాగించండి. వీటన్నిటి పర్యవసానము పరబ్రహ్మ సాక్షాత్కారం. ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా మనం ఆ స్థితిని మనం పొందగలము. ఎవరు ఆవేదన చెందనక్కర్లేదు. అందరూ చెప్పేటి వినండి, మేము చెప్పేటి వినండి. ఇవి మీకు సత్యము అని అనిపిస్తే వీటిలో 1 కానీ 2 కానీ 3 కానీ ఆచరించండి. మీ జన్మను తరింపజేసుకోగలరని నేను మనవి చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మేము పెట్టే మరిన్ని వీడియోస్ ముందుగా మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.